హాయ్ అండి. వెల్కమ్ టు సిరీ చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు డే వ్లాగ్లో 10 అంటే 10 నిమిషాల్లో 2 కారపొడులను ఎలాంటి ఆయిల్ లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కూడా వేడి వేడి రైస్లోకి 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే కనుక టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇంకా జావ కాసేసి రైస్ పెట్టేసానండి. ఆలూ కుర్మా కోసం బంగాళదుంపను స్టవ్ మీద పెట్టేసి కిందకు వచ్చి ఇలా చిమ్మి ముగ్గు అయితే వేసేసానండి. ముగ్గుకి ఒక స్టోరీ ఉంది, మళ్ళీ చెప్తాను. ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్లు పల్లీలను యాడ్ చేసుకోవాలండి. పల్లీలను యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా చిటపటాయిన తర్వాత ఇందులోకి 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎండుమిరపకాయలను మాత్రమే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని జారుకి క్యాప్ పెట్టేసుకుని ఇలా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలి. చూసారా, ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసుకున్న పల్లీలు, అరకప్పు కొబ్బరి అండి. ఈ సైజు కొబ్బరి చిప్పని తీసుకున్నాను. వీటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత 1 కప్పు వచ్చేసి పుట్నాలను యాడ్ చేసుకుని ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇందులోకి ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుని మరలా ఒకసారి ఒక పల్స్ ఇచ్చి ఆపుకుంటే కనుక సరిపోతుంది. చూసారా, మనకి సింపుల్గా కొబ్బరి పొడి రెడీ అయిపోయిందండి. ఏదైనా ఒక గాజు సీసాలో కానీ బాక్సులో కానీ తీసుకుంటే మనకి 10 నుండి 15 రోజుల వరకు ఉంటుందండి. ఈ పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, సింపుల్గా మనకి కొబ్బరి కారం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నువ్వుల కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి పల్లీలను యాడ్ చేసుకోవాలండి. పల్లీలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలండి. నువ్వులను యాడ్ చేసినప్పుడు మాత్రం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. నువ్వులు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనము కలుపుకుంటూ ఉండాలండి. బాగా చిటపటానేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి ఒక 10 నుండి 12 వరకు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. 3 రెమ్మల కరివేపాకులను కూడా వేసుకోవాలి, తడి లేకుండా యాడ్ చేసుకోవాలండి. ఇలా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులను యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి ఇలా బాగా చిటపడానంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసుకోండి. మిక్సీ జార్లోకి దినుసులన్నింటినీ యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలండి. అలాగే కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పట్టుకోవాలండి. ఇందులోకి చల్లారిన నువ్వులను, పల్లీలను కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకుని జారికి క్యాప్ పెట్టేసుకుని మరలా ఇలా బ్లెండ్ చేసి తీసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని 1-2 పల్సులు ఇచ్చి ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. కంటిన్యూగా వేయకూడదు, ఆపుకుంటూ వేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి నువ్వుల కారపొడి అనేది రెడీ అయిపోయిందండి. చలికాలంలో చాలా మంచిదండి. మనకి నువ్వులలో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్ కూడా చాలా మంచిదండి. చూసారా, మనకి 5-10 నిమిషాల్లోనే చుక్క నూనె లేకుండా కొబ్బరి కారం, నువ్వుల కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బేసిక్ మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నేను ఇక్కడ 4 గుడ్లను తీసుకుని అందులోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ముందుగా మనము బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎగ్గుని బాగా మనము ఇలా ఆమ్లెట్లా అటు ఇటు తిప్పుకుంటూ మనము బాగా మిక్స్ చేసుకుంటూ ఆమ్లెట్ని తిప్పేసుకోవాలండి. అంటే ఈ ఎగ్ మిశ్రమాన్ని తిప్పేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని
మనము ఎగ్ అనేది ఫ్రై చేసుకోవాలండి. మరి చిన్న చిన్న పీసెస్లా చేయకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్లా చేసుకుంటే గనక ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుందండి. మనం తినేటప్పుడు ఎగ్ పీసెస్ అనేవి మనకు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది కదండి, వీటి అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకి మరి టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఆనియన్ కూడా చాప్ చేసుకుని యాడ్ చేసేసుకోవాలండి. ఈ ఆనియన్ పచ్చిమిర్చి అనేది లైట్గా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటా, ఓరెమ్మ, కరివేపాకు వేసేసుకుని వీటిని టమాటా కొంచెం బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ వచ్చేసి కారం, అర స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, అర స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసేసుకుని ఈ మసాలాలన్నింటినీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రైని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని, ఎందుకంటే రైస్ అనేది చల్లారిపోయి ఉంటుంది కదా, ఆ రైస్ అంతా బాగా హీట్ అయ్యేలాగా మనము మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి. ఎప్పుడైనా ఇలా ఫ్రైడ్ రైస్లు చేసేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని చేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే సాల్ట్ తక్కువైందని కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసానండి. యాడ్ చేసేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా సింపుల్ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఇలాంటివి ఏమీ లేకుండా బేసిక్గా మనకి తక్కువ ఆయిల్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ బేసిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో నేను 10 నిమిషాల్లోనే వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో కూడా వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి. లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అన్నీ పెట్టేశానండి. ఇంకా వేడివేడిగా ఇడ్లీ వేసి ఇచ్చేసాను. ఇంకా పిల్లలు నువ్వులు కారపొడి వేసుకుని నెయ్యి వేసుకుని అయితే తినేసి స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి. ఇంకా ఇక్కడ వచ్చేసి టైం 8 అయిపోయిందండి. ఇంకా మంచు చూసారా ఎలా ఉందో, చలి అయితే బాగా ఎక్కువగా ఉందండి. ఈరోజు ముగ్గుకి ఒక స్టోరీ ఉందని చెప్పాను కదండి, ముగ్గు వేద్దాం అనేసరికి సడన్గా స్లిప్ అయ్యి కింద పడిపోయింది ముగ్గు డబ్బా. ఇంకా మళ్ళీ అంతా చిమ్ముకొని కడుక్కొని వేసేసరికి ముగ్గు అంతా తడి తడిగా ఉందండి. ముగ్గు ఆ ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి ఇంకొకసారి ఎప్పుడైనా వేసి చూపిస్తానండి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా మిషన్లో బట్టలు అన్నీ వేసేసి ఇంకా ఇల్లు చిమ్ముకోవడం, మాఫింగు, బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని పూజా మందిరంలో పూజకి సంబంధించినవన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా దేవుడికి ఇలా పువ్వులు అన్నీ పెట్టేసి ఇంకా పూజ చేసేసుకుని హారతి అది అయితే ఇచ్చేసానండి. మీ ఇంట్లో ఫ్రైడే రోజు పూజ మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే కారపొళ్ళను అలాగే రైస్ని ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.